సార్ ఎలా ఉంది పరిపాలన మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటారు ఏంటి? గవర్నమెంట్ చాలా బాగుందండి. వచ్చిన తర్వాత అంతా బాగుంది. అన్నా క్యాంటీన్ పెట్టాడు. అన్నా క్యాంటీన్ అందరికీ శుభ్రంగా భోజనం పెడుతున్నారు, టిఫిన్ పెడతారు, మార్నింగ్ అంతా సవ్యంగా జరుగుతుంది. పరిశ్రమలు ఉద్యోగాలు ఇవన్నీ కూడా వస్తే అవకాశాలు ఉన్నాయి. లోకేష్ గారు చెప్తున్నారు కదా, పరిశ్రమలు వస్తాయి, డెవలప్ అవుతుంది, విజయవాడ డెవలప్ అవుతుంది, రాజధాని డెవలప్ అవుతుంది, అన్ని రకాలు డెవలప్ అయిపోద్దండి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు నాకు సన్మానం చేయాలి, మీరు అసలు నన్ను టార్గెట్ చేస్తున్నారేంటి, నేను ఇంత మంచి చేస్తే మీ అందరూ అసలు నాకు సన్మానం చేయాలి అంటున్నాడు. అవును సార్, ఆయన అంత ఇదిగా చేస్తాడు. 11 సీట్లు ఎందుకు వస్తాయి ఆయనకి? ఏం చేయలేదు కాబట్టి ఆయన కూర్చోబెట్టారు అంతే. సో ఇప్పుడు రోడ్ల పరిస్థితి కానీ అన్ని యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేస్తున్నారు, లేదా పెద్దవాళ్ళ పెన్షన్లు అని కానీ 3,000 నుంచి 4,000 చేయడం, వికలాంగులకు 3,000 నుంచి 6,000 చేయడం మంచిదేనంటారా సార్? ఇవన్నీ మంచిదే కదా సార్. మరి సంక్షేమ పథకాలు చేస్తారా, డెవలప్ చేస్తానంటున్నాడు చంద్రబాబు గారు. అనుభవం ఉంది కదా ఆయనకి, చేస్తాడని నమ్మకం ఉంది. గత 5 ఏళ్ల పరిస్థితి ఎలా ఉండేది సార్? 5 ఏళ్ల పరిస్థితి ఏమి సార్, ఒక రోడ్డు లేదు, ఏం లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఏం జరగలేదు కదా. ఏదో బటన్ నొక్కాడు, డబ్బులు ఇచ్చా అనుకున్న తప్పితే అంతే, చేసింది డెవలప్మెంట్ అనేది ఏమి లేదు. అది అసలు ఇప్పుడు ఆయన మీద అన్ని ఆరోపణలు వస్తుంటే ఒక పక్క మొత్తం విదేశాల కోర్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 1750 కోట్లు ఏదో స్కామ్ చేశాడని చెప్తుంటే అసలు నేను చాలా మంచివాడిని అంటున్నాడు ఆయన. సమర్థించుకుంటాడు సార్, మంచోడని చెప్పకపోతే ఎలా? మరి సమర్థించుకుంటాడు అంతే. ప్రజలకు తెలుసు అంటారు. ప్రజలకు ఎంత తెలియదు? ప్రజలకు అందరూ తెలిసే కదండి 11 సీట్లు ఇచ్చారు. తెలవబట్టే 11 సీట్లు ఇచ్చారు. లేకుంటే 175 అన్నాడు, ఏమొచ్చినాయి? 11. ఆ 11 కూడా రాకూడదు కదా. అవి కూడా వచ్చాయి కాదు అంతే. మొత్తం మీద ఏమంటారు సార్? మొత్తం మీద పరిపాలన అప్పటికి ఇప్పటికే చాలా తేడా ఉంది సార్, చాలా తేడా కనిపిస్తుంది. అలాగే అమరావతి డెవలప్ అవుతుంటారా సార్? గ్యారెంటీ కదా సార్, ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేస్తున్నారు కదా, గ్యారెంటీ డెవలప్ అవుతుంది, అందులో అనుమానం లేదు సార్. మరి ఇప్పుడు మాట్లాడుతున్న అంబటి రాంబాబు గారు కానీ లేకపోతే రోజా గారు వీళ్ళందరికీ అసలు మాట్లాడే అర్హత లేదు వాళ్ళకి. ఏదో డబ్బా ఇస్తాక మళ్ళీ మాట్లాడాలి కదా, ప్రజల్లోకి రావాలి ఏదో రకంగా అని చెప్పేసి. నమ్మటం ఛాన్స్ లేదు సార్. వాళ్ళు చేసి ఉంటే నమ్ముతారు, ఏం చేయలేదు కదా, చేయకోకుండా ఏదో చేసామంటే ఎవరు నమ్ముతారు? అందరూ తెలిసిందే కదా, ప్రజలందరూ తెలుసు. వీళ్ళు ఏం చెప్పారు, ఎవరేమి నమ్మరు. ఇంకా అవకాశం లేదు సార్, అవకాశం ఉండదు. ఇంకా ఈ చంద్రబాబు గారు డెవలప్ చేసి అన్నీ చేస్తే మళ్ళీ జగన్ అసలు కనపడరు. ఇంకా అదే మళ్ళీ టీడీపీ కొడుతుంది. అన్న ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో అసలు అంటే రోడ్లు ఉండేవి కాదు, ఇసుక చాలా పెరిగిపోయి నిర్మాణం కూడా ఉండేది, నిర్మాణ రంగం కూడా. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు పర్లేదు సార్, మొత్తం అంతా కంఫర్టబుల్గా ఉంది, బాగానే ఉంది. తర్వాత అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత చాలా మంది బతుకుతుంటారు ఇందులో. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీస్తారు, ఈయన పెట్టిన తర్వాత అనకూడదు. కానీ ఎంతమంది పొట్టలు లోటు లేకుండా కడుపు నిండా భోజనం చేస్తుండ్రు. పని లేనోడు, పని ఉన్నోళ్ళు అందరూ తింటారు. అసలు నాకు సన్మానం చేయాలి మీరందరూ, నేను ఎంతో మంచి పరిపాలన చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. లేదు సార్, అడుక్కున్నామండి మేము అందరం. అడుక్కునే పరిస్థితి వచ్చింది సార్. అది మందికి అయితే 130 రూపాయలు చిల్లర కావాలన్నాడు. 2 సీసాలు లేదు, 1 సీసా ఇస్తా అన్నాడు. ఎన్నిసార్లు మేము పని కొంత మందికి 200 కట్టాం. ఆడు పడిపోయాలి మేము. ఎప్పుడైనా ఒక బోనం లేదు, రోడ్డు లేదు, ఏమీ లేదు. మంచి లేదు, పేదోళ్ళు ఉద్యోగాలు పనులు లేవండి. ఇప్పుడు పర్లేదు సార్. జోబులు 5 రూపాయలు సార్ చెప్తే సపోజ్ కడుపులో తింటాను, వెళ్తాను, ఇంటికి వెళ్ళి పడుకుంటున్నాం. అప్పుడు 50 రూపాయలు కావాలి సార్ టిఫిన్కి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు సార్. మాకు 5 రూపాయలు అన్నం పెడుతున్నారు సార్. అరే మంది 130 రూపాయలు చిల్లర కావాలని అంటాడు. ఎన్ని బాధలు పెట్టాడు తెలుసా? సో ఇప్పుడు 130 రూపాయలు బాగుంది. తగ్గిస్తామని చెప్పి అంటున్నారు. తగ్గిస్తే మంచిదే అంటారా? మంచిది సార్. మ్యాన్షన్ హౌస్ కానివ్వండి ఇప్పటికే తగ్గించారని చెప్పి అంటున్నారు. తగ్గించారు కానీ తగ్గించిన 99 మంది బాగాలేదు సార్. 130 రూపాయల మంది పర్లేదు. ఆకలి, దానికి ఆకలి వేస్తుంది, దీనికి ఆకలి వేయట్లేదు. ఎందుకు చెప్పేముంది? గతంలో మంది ఎలా ఉండేదండి? గతంలో మంది ఇరిగిపోయిందండి, అంటే అరగంటలో ఇరిగిపోయిందండి. మంది చాలా ఇబ్బంది పెట్టాడు సార్ మమ్మల్ని. అన్న ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది మీ అభిప్రాయం ఏంటి? కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? ఓకే, ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు గ్యాసులు గీసులు, తర్వాత ఇంటి పథకాలు అన్నీ చేస్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. గతంలో అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అంటం వల్ల ఎక్కడ పనులు లేవన్నా. ఈరోజు అమరావతి రాజధాని అని చెప్పి అక్కడ మొత్తం అన్ని మళ్ళీ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంకా ముందు పనులు ఉంటాయి అనుకుంటున్నారా? హైకోర్టులోనే బోల్డ్ అని పెండింగ్లు ఉండిపోయినాయి. ఆ ప్రజెంట్ ఏరియాలోనే, అమరావతి ప్రజెంట్ ఏరియాలోనే ఈయన స్టార్ట్ చేసిన ప్రాజెక్టులే ఎన్నో పెండింగ్లో ఉండిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి క్లియర్ చేసాడు ఏమన్నా? ఆయన స్టార్ట్ కాదు కదా, కనీసం
అవన్నీ క్లోజింగ్. ఆ, నేను దాంట్లో వర్క్ చేశాను, ఉమ్, హైకోర్టులో వర్క్ చేశాను. ఉమ్, ఇప్పుడు ఈయన స్టార్ట్ చేసిన దానికి ఆయన రాజధానులు కావాలన్నారు. 3 రాజధానులు. ఎక్కడ వస్తాయండి? ఇప్పుడు నేను ఎంతో మంచి చేశాను, నాకు సన్మానం చేయాలంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి? ఏం నేను చేశారంట? రాష్ట్రం ఎంతో బాగు చేశాను, గత 5 ఏళ్లలో నేను చేసిన పరిపాలన ఎవరో చేయలేదు. మొన్న మురిగిపోయినప్పుడే ఎవరు రాలేదు? ఉమ్. మునిగిపోయినప్పుడే రాలేదు విజయవాడ బయటికి. మునిగిపోయినప్పుడు ఆయన ఏమో రాలా. బయటికి రాలేదా? మరి ఇంకేం చేస్తారు?